ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఆయన ఆశయ సాధన కోసం ఈ జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. కొంతమంది నిజంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాల్గొంటే కొంతమంది అంబేద్కర్ పేరును అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్ రాసినటువంటి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు కూడా ఇవాళ ఇప్పుడు మేము చూసాం. అంబేద్కర్ గారికి దండ వేయడానికి వస్తున్నారు. అంబేద్కర్ మెడలో దండ వేస్తూ అంబేద్కర్ గారి ఊపిరి తీసేటువంటి సైద్ధాంతిక శక్తులు బీజేపీ లాంటి రూపంలో ఆర్ఎస్ఎస్ లాంటి రూపంలో ఉన్నారు. వాళ్ళు మరలా ఇవాళ 400 స్థానాలు మేము గెలుస్తామని చెప్తున్నారు. ఆ విధంగా బీజేపీ అనేది ఎక్కడో చోట దాన్ని ఫుల్ స్టాప్ చేయాలి, ఎక్కడో చోట దాన్ని ఆపాలి. ఆపకపోతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కూడా నిలబడదు. నిన్న మోడీ గారు చెప్తున్నాడు, నేను కాదు కదా సాక్షాత్ అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగాన్ని మార్చలేరని. ఇవన్నీ కూడా పెదవులపై నుంచి వచ్చే మాటలు. లోపల అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికే తూట్లు పొడిచారు, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆకారం అలా ఉంటుంది, లోపల ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని జమ్మూ కాశ్మీర్ కానీ లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి త్రిపుల్ తలాక్ కానీ లేకపోతే మన పౌరసత్వం కానీ ఒక్కొక్క అంశాన్ని అంగాన్ని తీసివేస్తూ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ ఇవాళ బీజేపీ దేశానికి ప్రమాదకారిగా తయారైంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రతిపక్ష పార్టీలని బీజేపీ మతోన్మాదాన్ని వ్యతిరేకించి అందరిని కలుపుకుపోవాలి. ఆ విధంగా కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు సెక్యులర్ పార్టీలు అన్నీ కలిసి ఇవాళ ఈ దేశంలో ముందుకెళ్ళాలి, రాజ్యాంగాన్ని బతికించుకోవాలి, దేశాన్ని బతికించుకోవాలి. అదే అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇవాళ ఒక సవాల్ ఉన్నది, రాజ్యాంగం ఉండాలా వద్దా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇవాళ ప్రజలపై ఉన్నదనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రాజ్యాంగం ఉండదు, నియంతృత్వమే రాజ్యమేలే పరిస్థితి వస్తుంది. అందుకని సేవ్ డెమోక్రసీ, ఇక సెక్యులరిజం లౌకిక వ్యవస్థకైతే ఇప్పటికే భంగం కలుగుతూ ఉంది. ఎక్కడికక్కడికి మత ఉన్మాదం పొంచిపోసిన పరిస్థితి ఉన్నది. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకని సేవ్ సెక్యులరిజం. అలాగే డెమోక్రసీ, అసలు ప్రజాస్వామ్యం ఉండన్నా వద్దా అనే సవాల్ ఉంది మనకు. ప్రజాస్వామ్యం ఉండాలంటే మరి బీజేపీని ఓడించాలి, దాని అనుగులు ఓడించాలా, ఎన్డీఏని ఓడించాలా. అందుకనే ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే వారు పొందుపరిచిన దాని మూలంగానే చిన్న రాష్ట్రాల అంశం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అది ఉంది కాబట్టి, అంశం ఉంది కాబట్టి ఏర్పడది. అందువల్ల ఇవాళ రాజ్యాంగం అన్నిటికీ మరి మతాలకు, కులాలకు, భాషలకు, సంస్కృతులకు, సాంప్రదాయం అన్నిటికీ అతీతంగా ఉంది కాబట్టి సేవ్ కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలా, లౌకిక క్షేత్రం ఏకం కావాలా, కాంగ్రెస్ మరి అందరినీ కలుపుకొని పోయేదానికి ప్రధాన పత్రం వహించాలని కోరుతున్నాం.